రెస్టారెంట్ స్టైల్లో పొడి పొడిగా ఇంట్లోనే చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇలా చక్కగా పొడి పొడిగా వస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కానీ బయట వాళ్ళు వచ్చినప్పుడు కానీ చేసి పెట్టారంటే, ఇంట్లో చేశారంటే అస్సలు నమ్మరు, అంత కమ్మగా ఉంటుంది బిర్యానీ. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఈ టిప్స్, ఈ ఇంగ్రీడియంట్స్ వాడారంటే ఖచ్చితంగా మీకు రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది బిర్యానీ పొడి పొడిగా. ఒకసారి చూసేయండి. చికెన్ కూడా ప్రాపర్గా కుక్ అయింది, చూస్తున్నారు కదా, నోరు ఊరిపోతుందా? తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను నేను. మీడియం సైజ్ ముక్కలు తీసుకోండి. మరి చిన్నవి తీసుకుంటే అందులోకి బాగా ఉడికిపోయి బాగుండదు. అండ్ మీడియం సైజ్ అయితేనే బాగుంటుంది. బిగ్ సైజ్ కూడా బాగుండవు బిర్యానీలోకి. ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఒక 1/2 కేజీ చికెన్కి నేను ఇందులో 1 కేజీ బియ్యం అయితే వేస్తున్నాను. చికెన్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, అలాగే ఒక లెమన్ స్లైస్ పిండేసేసుకొని వేయాలన్నమాట. వేసి అన్నీ కూడా ప్రాపర్గా మిక్స్ చేయాలి. అండ్ నేను ఇందులోకి ఆచి బిర్యానీ మసాలా యూజ్ చేస్తున్నాను. మీరు కూడా అదే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. అండ్ ఇంట్లో రెడీ చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా 1 టీ స్పూన్ అయితే వేసాను. ఇవన్నీ కూడా ప్రాపర్గా మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం కమ్మని పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే వద్దు, బిర్యానీ టేస్ట్ మారిపోతుంది. కమ్మని పెరుగు ఒక 1/2 కప్ తీసుకొని, 1/2 కేజీకి 1/2 కప్ వేసుకోండి. కేజీ చేసేటట్టయితే ఒక ఫుల్ కప్ వేసేసుకోవచ్చు. నేనైతే 1/2 కేజీ చేస్తున్నాను కాబట్టి 1/2 కప్ వేసుకున్నాను. 1/2 కేజీ చికెన్కి నేను 1 కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. బాస్మతి రైస్ కూడా దావత్ సూపర్ బాస్మతి రైస్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయకుండా ఉన్నట్లయితే ట్రై చేయండి. ఈ రైస్తో బిర్యానీ ఇంకా బాగుంటుంది. అండ్ ఫస్ట్ ఒక బిర్యానీ పాట్ తీసుకొని అందులోకి గీ లేదా ఆయిల్ వేసుకొని, తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అండ్ 2 పచ్చిమిర్చి తీసుకొని అందులోనే వేసుకోవాలన్నమాట. వేసుకొని చక్కగా అవన్నీ కూడా ప్రాపర్గా ఫ్రై అయ్యేటట్టు చూడండి. మనం నార్మల్ కర్రీస్లోకి అయితే ఆనియన్ని పింక్ కలర్లోకి వచ్చినప్పుడు మన ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. బట్ ఇందులోకి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే ఖచ్చితంగా రావాలి. బిర్యానీలోకి ఆనియన్స్ ఆ కలర్కి వచ్చిన తర్వాతే బిర్యానీ టేస్టీగా ఉంటుంది. అండ్ ఆనియన్స్ వేసిన వెంటనే సాల్ట్ యాడ్ చేసుకోండి, త్వరగా కుక్ అవుతుంది. అండ్ 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేయండి. అప్పుడు బిర్యానీ చాలా కమ్మగా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాపర్గా ఫ్రై అవ్వాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొబ్బరి పచ్చివాసన పోయే వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. 2 బిగ్ టమాటాలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటాలని యాడ్ చేయాలన్నమాట. అండ్ టమాటాలు బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది బిర్యానీలోకి. తర్వాత మనం ఇందులోనే రుచికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలండి. అంటే మనం ఆల్రెడీ చికెన్లో కూడా కారం వేసాము, ఉప్పు వేసాము, అండ్ ఇప్పుడు కూడా సాల్ట్ కారం 2 వేసాము. సో టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ముందే ఎక్కువ వేసుకోవద్దు, ఎసర్లో టేస్ట్ చూసుకోవచ్చు. అండ్ మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ తీసుకొచ్చి యాడ్ చేయాలన్నమాట. అండ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకు అంటే చికెన్లో నుంచి వాటర్ అనేది వచ్చి బయటికి ఆ చికెన్ ఆ వాటర్తోనే ఉడుకుతుందన్నమాట. సో అంతవరకు కూడా మనం మూత పెట్టేసేసి తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది, మాడిపోతుంది అనమాట. సో ఇలా ఆయిల్ అనేది రిలీజ్ చేశాక, చికెన్లో నుంచి వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఆయిల్ రిలీజ్ చేశాక
ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలి. ఒక కప్పు అయినా అంతే. ఒక కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ అయితే తీసుకోవాలి. ఈ బాస్మతి రైస్ని నేను ఒక 10 మినిట్స్ నానపెట్టాను. ఆ తర్వాత మనం వాటర్ ఏం లేకుండా చూసుకొని యాడ్ చేస్తున్నాం అన్నమాట ఎసరులోకి. ఎసరు బాగా మరిగిన తర్వాత బియ్యాన్ని యాడ్ చేయాలన్నమాట. ఇదంతా కూడా బాగా కలపకండి, జస్ట్ అలా కలపండి, లేదంటే విరిగిపోతాయి. ఇలా వాటర్ కొంచెం కనిపిస్తూ ఉన్న టైంలో మనం ఏం చేస్తామంటే దోస పెనం ఉంటుంది కదా ఓల్డ్ది, ప్రజెంట్ వాడేది వాడకండి. ఇప్పుడు పెట్టేసామంటే మాత్రం అది దోశలు రావు, దాని మీద పాతది ఉంటుంది కదా చపాతీ చేసేది కానీ ఏదైనా, అది పెట్టండి. అలాగే ఇక్కడ గోధుమ పిండి పెడుతూ ఉంటారు ఆ హోల్ దగ్గర, బిర్యానీ పాట్ దగ్గర. అది ఎండిపోతే అస్సలు పోదు తోమేటప్పుడు, అందుకని నేను లవంగం పెట్టాను. అది కూడా ఆవిరిని హోల్డ్ చేస్తుంది అండ్ దమ్ బాగా అవుతుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒక సిమ్లో పెట్టేసేసి పెనం పెట్టాక ఇలా పెట్టేశాక 15 మినిట్స్ ఉంచండి చాలండి. ఇంకా చాలా సిమ్లో పెట్టాలి, మీడియం ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతుంది. 15 మినిట్స్ సిమ్లో పెట్టేశారంటే ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట, చాలా కమ్మగా ఉంటుంది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బిర్యానీ ఇష్టమైన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది కూడా చెప్పండి. థ్యాంక్ యూ.